హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం మన ఛానల్లో వీక్నెస్లు అనేవి ఎలా ఉంటాయి, అసలు వీక్నెస్ అనేది మీరు గుర్తించారా లేదా, మీరు రియలైజ్ అవ్వాలి అంటే మీకు వీక్నెస్లు తెలియాలి అని చెప్పి కొన్ని వీక్నెస్ల మీద నేను వీడియో చేశాను. ఈ వీడియోలో వీక్నెస్ తెలిస్తే సరిపోదు కదా, స్ట్రెంగ్త్ కూడా తెలియాలి కదా. చాలా మందికి స్ట్రెంగ్త్ తెలియకుండానే మేమేం చేయలేము, మా వాళ్ళు ఏమి కాదు అని చెప్పి వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళు తెలియకుండానే చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు, వీక్నెస్ల మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ వీడియోలో నేను ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంటుంది, అసలు స్ట్రెంగ్త్ అనేది మిమ్మల్ని ఎంత ముందుకు తీసుకుని వెళ్తుంది, ఎటువంటి విషయాలు స్ట్రెంగ్త్ గా మీరు తీసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక వ్యక్తిలో వీక్నెస్లు ఉండడం అనేది ఎంత నిజమో స్ట్రెంగ్త్ ఉండడం అనేది కూడా అంతే నిజం. కొంతమందికి వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియకుండానే చాలా వరకు గోల్స్ ని అచీవ్ చేసే ప్రాసెస్ లో బలాన్ని ఉపయోగించకుండానే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు అలాంటి బలం ఒకటి వాళ్ళలో ఉంది అన్న విషయం కూడా వాళ్ళు గుర్తించరు, రియలైజ్ అవ్వరు. సో అలాంటి బలాలు అసలు ఏంటి, మీలో అలాంటి బలం ఏదైనా ఉందా, ఉంటే దానిని మీ జీవితానికి ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోండి. ఎవరిలో అయితే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుందో, ప్రతి దాన్ని ఈజీగా ఆర్గనైజ్ చేస్తూ ముందుండి నడిపించగలుగుతారో అలాంటి వ్యక్తుల్లో ఉన్న స్ట్రెంగ్త్ అది మామూలు స్ట్రెంగ్త్ కాదు. అందరినీ ఒక యూనిటీగా నడిపించడం అనేది చాలా పెద్ద పవర్. అలాంటి పవర్ కనుక మీలో ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని ఇంకా ఎనర్జీ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్ళండి. ఆ బలం మీ లోపల ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసి మీ జీవితంలో మీరు ఎన్నో సక్సెస్లు తీసుకునే విధంగా సహకరిస్తుంది. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు స్ట్రెంగ్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, ముందుకు వెళ్ళిపోండి. అలాగే కొంతమందిలో ఉండే స్ట్రెంగ్త్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. కొంతమంది చూడండి, ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి భయపడిపోయి దాని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఎలా అయినా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ ని కలిగి ఉంటారు. ఎవరిలో అయితే ప్రాబ్లం సాల్వ్ చేసేంత వరకు దాన్ని వదలకుండా సాల్వ్ చేసే మనస్తత్వం ఉంటుందో అలాంటి వాళ్ళలో చాలా ఎక్కువగా బలం ఉన్నట్లు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వరు కాబట్టి వాళ్ళ జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. సో అందుకని మీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉంటే దాన్ని మీరు డౌన్ చేయకుండా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ దానికి ఎనర్జీ ఇస్తూ మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వండి. అలాగే స్ట్రెంగ్త్ గా చూసే వాటిలో మూడవది టీమ్ వర్క్. కొంతమందిని మీరు గమనిస్తే టీమ్ తో కలిసి చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, ఇండివిజువల్ గా చేస్తూనే ఇష్టపడతారు. కానీ ఎవరైతే టీమ్ ని అంతటినీ కలిపేసుకుని టీం వర్క్ చేయగలుగుతారో, మంచి మంచి ఎమోషన్స్ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ కనెక్షన్ తో వచ్చేస్తూ ఉంటుంది. మీలో ఎవరికైనా టీం వర్క్ చేయడం అనేది బాగా అలవాటు అవ్వి మీరు చేయగలరు, మేనేజ్ చేసుకోగలరు అనే బలం మీలో ఉంటే మాత్రం దాన్ని మీరు వదలకుండా దానికి ఎనర్జీ ఇచ్చుకుంటూ మీ బలానికి ఇంకా స్ట్రెంగ్త్ ని పెంచి ముందుకు వెళ్ళిపోండి. అలాగే కొంతమందిలో ఉండే మరొక బలం పాజిటివ్ థాట్ ప్రాసెస్. ఏది జరిగినా గానీ అందులో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని కోల్పోకుండా, సెల్ఫ్ బిలీవ్ ని కోల్పోకుండా ఉన్న స్థితిని అర్థం చేసుకుంటూ, ఒకవేళ డౌన్ అవ్వాల్సి వస్తే డౌన్ అవుతూ, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తే పెడుతూ ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మామూలుగా ఉండదు, వీళ్ళతో ప్రతిదీ కూడా పాసిబుల్ అవుతుంది మాట. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీలో ఉంటే, ఆ స్ట్రెంగ్త్ మీలో ఉంటే దానికి ఇంకా బలాన్ని పెంచండి. మీ గోల్స్ కి ఆ ఎనర్జీని వాడుకోండి. మీరు అనుకున్నట్లుగానే అన్ని అచీవ్మెంట్స్ ని, మనీ ప్రవాహాన్ని తీసుకోండి. అలాగే స్ట్రెంగ్త్ గా భావించే వాటిలో మరొక విషయం ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ పర్సనాలిటీ. ఇలాంటి వాళ్ళు అందరికీ భలే నచ్చేస్తారు. వాళ్ళు గనక ఎక్కడున్నా కూడా వాళ్ళు మిగతా అట్మాస్ఫియర్ అంతటికి విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుని అది ఒక హ్యాపీనెస్ ని కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమందిని చూడండి, నాకు అది నచ్చదు, అలా ఉండలేను, ఇలా ఉండలేను, అందరితో కలివిడిగా మాట్లాడలేను, ఇలాంటి మాటలు చెప్తారు. కానీ ఎవరైతే ఫ్లెక్సిబిలిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారో, అంటే ఉన్న అట్మాస్ఫియర్ లో ఉండలేకపోతున్నాను అనే భావం లేకుండా అక్కడున్న వ్యక్తుల యొక్క ఎనర్జీస్ తో మింగిల్ అయిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్. అలాంటి ఫ్లెక్సిబిలిటీ పర్సనాలిటీస్ మీలో ఎవరైనా ఉంటే మీ స్ట్రెంగ్త్ కి గర్వంగా భావిస్తూ సక్సెస్ ని తీసుకోవడానికి రెడీ అయిపోండి. ఫ్లెక్సిబిలిటీ
కేపబిలిటీ కలిగి ఉన్న వ్యక్తి యొక్క పర్సనాలిటీ చాలా 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 గ్రేట్ పర్సనాలిటీ. అలాంటి పర్సనాలిటీ మీకు ఉంటే మాత్రం ఎక్కడ మీరు డౌన్ అవ్వకుండా దానికి ఇంకా ఎనర్జీనిచ్చి దాన్ని మీ మనీ ప్రవాహానికి ఉపయోగించుకుంటూ మీరు అనుకున్న మనీ గోల్స్ అన్ని అచీవ్ చేసేయండి. అలాగే కొంతమందిలో ఉండే స్ట్రెంగ్త్, ఎక్కువగా కనిపించే స్ట్రెంగ్త్ ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకోవడం. ఒక పనిని గాని, ఒక బిజినెస్ ని గాని, ఒక కెరీర్ ని గాని ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకునే అలవాటు ఎవరికైతే ఉంటుందో, టైం కి తగ్గట్లుగా మేనేజ్ చేస్తూ ప్లాన్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అది చాలా బలంగా పనిచేస్తుంది. దీనినే ఒక విధంగా చెప్పాలి అంటే డిసిప్లిన్ అని కూడా చెప్పవచ్చు. కరెక్ట్ సమయానికి వాళ్ళకి ఎంత ఎనర్జీ అవసరమో అంత ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళు, ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలా బలవంతులు. వీళ్ళు చేయాలనుకున్న పని ఏదైనా గానీ టైంకి చేసేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నట్లుగానే విజయాల్ని తీసుకుంటూ ఉంటారు. మీలో ఎవరికైనా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకునే అలవాటు ఉంటే అలాంటి మనస్తత్వాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. అలాగే ఇప్పుడు నేను చెప్పేది నాకు చాలా ఇష్టమైనది, ఇంపార్టెంట్ కూడా. ఎవరిలో అయితే ఈ స్ట్రెంగ్త్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ప్రతి విజయాన్ని కూడా 100% తీసుకోగలుగుతారు. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఎవరిలో అయితే పూర్తిగా హార్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, తక్కువ ఇన్కమ్ ని రిసీవ్ చేసుకుంటారు. ఎవరిలో అయితే ఎక్కువ స్మార్ట్ వర్క్ ఉంటుందో వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఎక్కువగా ఫోకస్ చేస్తారు కానీ తక్కువ ఇన్కమ్ ని తీసుకుంటారు. ఒక వ్యక్తిలో స్మార్ట్ వర్క్ చాలా ఎక్కువగా ఉండి దానికి అవసరమైన ఒక 20-30% హార్డ్ వర్క్ గనక ఉంటే వాళ్ళు అచీవ్ చేసే గోల్స్ చాలా తక్కువ సమయంలో అచీవ్ చేసేస్తారు. వాళ్ళతో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి, మన ఛానల్ ఫాలో అవ్వే వాళ్ళకి ఎక్కువగా స్మార్ట్ వర్క్ 70%, హార్డ్ వర్క్ 30% ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్ వల్ల, విజువలైజేషన్స్ వల్ల, ఎఫర్మేషన్స్ వల్ల స్మార్ట్ వర్క్ అనేది అలవాటు అయిపోతుంది మైండ్ కి. తర్వాత ఆటోమేటిక్ గా హార్డ్ వర్క్ కనెక్షన్ లోకి ఎంటర్ అవుతారు. ఎవరైతే రెండు కలయికలతో ఉంటారో వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టరు, ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటారు. అంటే తక్కువ ఎఫర్ట్స్ తో ఎక్కువ ఆదాయాన్ని, మనీ ప్రవాహాన్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఈ స్ట్రెంగ్త్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఎక్కడ తగ్గకుండా మీ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ సూపర్ పవర్ గా, ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోండి. ఈ వీడియోలో నేను షేర్ చేసిన స్ట్రెంగ్త్ల్లో మీకు ఎన్ని స్ట్రెంగ్త్లు ఉన్నాయి కింద కామెంట్స్ లో టైప్ చేయండి. అలాగే ఒకవేళ మాలో బలం లేదు అని భావిస్తూ బలహీనతల మీద ఫోకస్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ బలాలు వాళ్ళు తెలుసుకోవడానికి మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ని నేను మీకు షేర్ చేస్తాను మీ సక్సెస్ కి ఉపయోగపడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి క్లాసెస్ కావాలి అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.